హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు హోటల్ స్టైల్‌లో సింపుల్ అండ్ టేస్టీగా చిక్కని గ్రేవీతో ఎగ్ కర్రీ అయితే చూపిస్తానండి. చపాతీ, రోటీ, పుల్కా, బటర్ నాన్ ఎందులోకైనా గానీ చాలా కమ్మగా ఉంటుంది. చాలా తక్కువ పదార్థాలతో సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి, ఒక చిటికెడు పసుపు, పావు టేబుల్ స్పూన్ కారం, ఉడికించి పెట్టుకున్న ఒక 7 కోడిగుడ్లు. ఎగ్స్ అనేది మీ ఇష్టం అండి. మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. ఈ కోడిగుడ్లు కొద్దిగా ఘాట్లు పెట్టి వేసుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే ఎగ్ అనేది నీసు వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న 300 గ్రాముల టొమాటో ముక్కలు, 6, 7 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్కలు, గుప్పెడు పుదీనా తరుగు, ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు, 2 పచ్చిమిర్చి, 20 జీడిపప్పు, అలాగే కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 5-6 లవంగాలు, 1 యాలక, అర ఇంచు దాల్చిన చెక్క, అర టీ స్పూన్ షాజీరా వేసి మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కల్ని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు రంగు మారితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ వేసేసి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా మనకి మసాలా ఉడికి పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా నీళ్లు, అంటే ఒక 50 ml నీళ్ళు అయితే సరిపోతుందండి, వేసేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 4 నిమిషాలకి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది కదండి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న ఈ కోడిగుడ్లు, 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసేసి కోడిగుడ్లని కొంచెం అడ్జస్ట్ చేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకున్నాము అంటే ఆ మసాలా గ్రేవీ అంతా ఎగ్గుకు పట్టి తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, 2 నిమిషాలకి మన ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత సింపుల్లో చేసుకోవడం. మనకు అస్సలు టైం లేనప్పుడు కూడా ఈ కర్రీని అయితే ట్రై చేయొచ్చండి. మరి చపాతీ, పుల్కా, రోటీ, అన్నం ఎందులోకైనా కానీ కమ్మగా ఉంటుంది. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.